లైఫ్లో నేను ఎలా ఉండేవాడిని అలా తీసుకెళ్లి టాప్లో కూర్చోబెట్టేసింది. తను చూడాలరా మీరు. నిజంగా మీ ఇద్దరికి దిమ్మ తిరిగిపోతుంది. ఇదిగోండ్రా తన సెల్ నెంబర్, మీరే ఫోన్ చేసి చెప్పాలరా. వాసు మిమ్మల్ని ఎంతగానో లవ్ చేస్తున్నాడు, రూమ్ నిండా మీ పేరే రాశాడు. తర్వాత మీరు లేకపోతే వాడు చచ్చిపోతాడు, వాడి హార్ట్ మీకోసం కొట్టుకుంటుంది, అది ఇదని ఏదో ఒకటి చెప్పండి రా. మీరు వాడిని లవ్ చేస్తున్నారా అని అడిగేయండి రా. లేదనే చెప్తుంది. ఎస్ ఎస్ ఐ లవ్ హిమ్ అని చెప్పేంత వరకు వదలకండి. పోతే ఇంకో విషయం, మీరు ఫోన్ చేయడం నాకు అస్సలు తెలియదు. మమ్మల్ని జైలుకి పంపించి నువ్వు ఎస్కేప్ అవుదావనా? అది కాదురా, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, అందుకే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను పక్కనే నుంచొని కాయిన్స్ వేస్తూ ఉంటాను. అదేమిటంటే వాసు, నాకు ఇప్పుడే గుర్తుకొస్తోంది, రేపు ఆఫీస్ లో ఆడిటింగ్ ఉందిరా, మరి నేను బయలుదేరతాను రా. అవునరా, నాకు కూడా ఫుల్ లూజ్ మోషన్స్ రా, నేను డాక్టర్ని కలిసి వస్తాను. బాయ్ వాసు. రే, ఇప్పుడు కనుక మీరు ఫోన్ చేయలేదో రేపటి నుంచి నాకు కంట పడకండి, అంతే. ఫ్రెండ్స్ అట, ఫ్రెండ్స్. రేయ్ వాసు, చెప్పేది అర్థం చేసుకోరా, ఇది నీ లైఫ్ మ్యాటర్. నేనేమన్నా పొరపాటుని తప్పు చేశాను అనుకో, ఇదిగో గణేష్ ఉన్నాడు చూడు, వీడు ధైర్యవంతుడు, అన్ని విషయాలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తాడు. చూడు పోలీస్, వీడు మన ఫ్రెండ్, వీడికి మనం సహాయం చేయాలి. ఓకేరా, నాకు టైం అయిపోయింది, నేను బయలుదేరతాను. ఓకే రారా, సరిగ్గా పట్టుకోరా. హలో హలో హలో, హూస్ దిస్? మాట్లాడరా. హలో హలో, యా, ఎవరు? We are calling from ICICI Bank. We give free credit cards. ఇంటికి వచ్చి ఇచ్చేస్తాం. థ్యాంకింగ్ యూ. అమ్మా, భయంగా ఉందిరా, నన్నే చేయమంటారా? రేపు బయటికి తెలిసిందంటే నా పరువు పోతుందిరా. పోలీసే ఇటువంటి క్రిమినల్ పనులు చేస్తున్నాడని అందరూ మొహారు ఉమ్మొస్తారా, నన్ను వదిలేరా. ఇలా చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఇప్పుడు తనతో చెప్పాలి. రాత్రులు అసలు నిద్ర పట్టట్లేదురా. ఇలా చూడరా, ఇప్పుడు చెప్పలేదు, నిన్ను ఇక్కడే చంపి పారేస్తాను. హలో, మాట్లాడు. హలో, నేను వాసును మాట్లాడుతున్నాను. నేను వాసు ఫ్రెండ్ గణేష్ మాట్లాడుతున్నాను. అయ్యో, పేరు చెప్పేశాను రా. వాడు నన్ను లవ్ చేస్తున్నాడండి. మిమ్మల్ని లవ్ చేస్తున్నాడండి. లేదంటే మీరు చచ్చిపోతారండి. వాడు చచ్చిపోతాడండి. తర్వాత రూమ్ ఫుల్ గా మీ పేరే రాసి పెట్టాడండి. తర్వాత నేను ఫోన్ చేసింది నాకే తెలియదండి, వాడికి తెలియదండి. అయ్యో దేవుడా, నేను ఫోన్ చేసింది వాసుకి తెలియదండి. వాడిని నేను ఒక నెల రోజుల నుంచి చూడలేదండి. కాదండి, అసలు వాడు ఎవడో కూడా నాకు తెలియదండి. మీరు వాడిని లవ్ చేస్తున్నారా లేదా అది చెప్పండి. తర్వాత నేను పోలీసుడిని కాదండి, రైల్వే స్టేషన్ లో ముష్టడుకుంటూ ఉంటానండి. వాసు నన్ను లవ్ చేస్తున్నాడు అంటున్నారా? అవునండి, అదేనండి మ్యాటర్. అర్థం చేసుకున్నారా వాసు? బాబు 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 బాబు, ధైర్యం ఉంటే నేను లవ్ చేస్తున్నానని వాసునే డైరెక్ట్ గా వచ్చి చెప్పమనండి. డైరెక్ట్ గా వచ్చి చెప్పాలా? మగాడినే, వస్తున్నా, వచ్చి చెప్తాను. ఐ లవ్. మీకు గణేష్ ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా? హలో, మీకు గణేష్ ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా? అదే అలాంటి వాళ్ళెవరు నాకు తెలియదండి. నాకు అసలు ఫ్రెండ్సే లేరు. అదే కాకుండా గణేష్ అనే లోకల్ పేర్లు పెట్టుకుని వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోగలమా? నో ఛాన్స్, థ్యాంక్స్. నిన్న రాత్రి మీరు ఎక్కడున్నారు? నిన్న నైట్ నేను ఇంటికి వెళ్ళి పడుకున్నానండి. కాదు, బామ్మ చచ్చిపోయిందని నేను బయలుదేరి మా ఊరికి వెళ్ళానండి. నేను ఈ ఊళ్ళో లేను. ఓ, మీ పేరు చెప్పి ఎవరో ఫోన్ చేసి ఏడిపిస్తున్నారు, కేర్ఫుల్ గా ఉండండి. ఎవడాడు? మేడం, నేను చూసుకుంటాను మేడం, మీరు చెప్పేశారు కదా, నేను చూసుకుంటాను మేడం. అవును, ఫోన్ చేసి వాడు ఏం చెప్పాడు? నీకు మతి భ్రమించింది, హాస్పిటల్లో జాయిన్ చేసామన్నారు. అలా చెప్పాడా?
అవును. అన్నట్టు మీరు కొత్త ప్రాజెక్ట్ విషయంగా ఆస్ట్రేలియా వెళ్ళాలి. మీతో పాటు ముగ్గురిని సెలెక్ట్ చేశారు. ఓ, ఆ ముగ్గురు ఎవరు మేడం? ఆ, మీరు, బాలు గారు అండ్ శ్రీధర్. వద్దండి, నేను వెళ్ళను. వై? మిమ్మల్ని వదిలేసి వాట్? ఐ మీన్ మిమ్మల్ని అందరినీ వదిలేసి నేను వెళ్ళలేను మేడం. ఓకే, అయితే మేమంతా తిరిగి వచ్చేంత వరకు ప్రాజెక్ట్ని చూసుకోండి. అంటే మీరు వెళ్తున్నారా? అఫ్ కోర్స్, ఐమ్ ద ప్రాజెక్ట్ మేనేజర్. ఓ, ఏ ఊరని చెప్పారు? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా, అయ్యో ఆస్ట్రేలియా. ఐ వాంట్ సీ మేడం, ఐ వాంట్ సీ ఆస్ట్రేలియా మేడం. అయ్యో నేను ఫారిన్ మేడం. మేడం నేను వస్తాను మేడం, నేను వస్తాను. వీళ్ళందరినీ వదిలేసి ఉండలేనన్నారు. అయ్యో నేనుంటాను మేడం. మీరొకరు, వీళ్ళెవరు సన్నాసులు. థూ, నేను ఎన్నాళ్ళైనా ఉంటాను మేడం, లైఫ్ లాంగ్ ఉంటాను. ప్లీజ్ ప్లీజ్ టేక్ మీ. ఓకే, దెన్ విల్ బి లివింగ్ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్. హౌ మెనీ డేస్? హౌ మెనీ డేస్ మ్యామ్? ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్. ఎంజాయ్. దేవుడా 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 దేవుడా. ఓ, మీరా నా పక్కన? వాట్ ఎ సర్ప్రైజ్. హలో, బెల్ట్ పెట్టుకోండి. ఇంట్లోనే పెట్టుకొని వచ్చాను. గాడ్, ప్యాంట్ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఓ, వదలండి. ఇది కూడా పెట్టుకోండి, చేత కాదు. జీవితంలో ఫ్లైట్ ఎక్కిందా లేదా? జీవితంలో ఫ్లైట్ ఇప్పుడే చూస్తున్నానండి. ఎనీ డ్రింక్ సార్? డ్రింక్? ఓకే, 1/4 విస్కీ, సోడా విత్ ఐస్. గుడ్ మిక్స్. దేవుడా, దీన్ని ఎలా తాగుతారు? హింసరాజు బాలు కోసం ఇవన్నీ చేయాల్సి వస్తోంది. ఇదిగోనయ్యా తాగు. ఈ వయసులో కూడా ఈ అలవాటేంటో. అంటావు. గాడ్, దీస్ పీపుల్. ఐ డోంట్ డ్రింక్, యు నో. ప్రామిస్. సారీ. It's okay. రే, నాకు మా ఊరు ఇంగ్లీషే అర్థం కాదు, నువ్వు ఒకడు.
వెళ్ళరా వెళ్ళి పర్మిషన్ అడగరా సార్ నేలా ఆవిడతో వెళ్ళమంటున్నానా వెళ్ళరా వెళ్ళు. ఏంటి? మేడం ఎప్పుడో ఒకసారి కానీ ఇలా ఫారెన్ రాం, సరదాగా 4 చూస్తే బాగుంటుంది. అప్పుడే మనం హోటల్కి వెళ్ళి ఏం చేస్తాం? ఓకే ఓకే, ఎక్కడికి వెళ్దాం? బాలు గారే ఏదో క్లబ్కి వెళ్దాం అని అన్నారు. ఏం క్లబ్బు? ఆ, అది ఏం లేదమ్మా, వయసులో ఉన్న కుర్రాళ్ళు కదా, కాస్త సరదాగా ఉండాలంటేను మీరు రూమ్కి వెళ్ళిపోండి. నేను వయసులో ఉన్న అమ్మాయినే, పదండి. నేను మీతో పాటు జాలీగా ఉంటాను. ఎంత బాగా ఆడుతున్నారు. ఏంటిదంతా? అయ్యో ఇదంతా చూడదని చెప్పొద్దమ్మా. అసలు ఇలాంటి తోటకు రావాలంటే చాలా అదృష్టం ఉండాలమ్మా. ఇంతవరకు నా జీవితంలో ఇలాంటివి చూసిందే లేదమ్మా. మీకు కావాలని చెప్తాను, నన్ను ఎలాగైనా సరే ఇది ఉండేవాళ్ళమ్మా. చాలు, ఎందుకు యాక్ట్ చేస్తారు? మీరు వెనక్కి తిరిగి చూడొచ్చు కదా. మనకి ఇదంతా ఇంట్రెస్ట్ లేదండి, ఏ? వదిలేయండి. పర్వాలేదు, చెప్పండి. నిజంగా ఒక అమ్మాయిని లవ్ చేసేవాడికి ఇవన్నీ చూడబోద్దేదండి. ఏ? ఏం లేదు, ఏ అమ్మాయిని చూసినా మన లవ్వర్ని చూసినట్టే ఉంటుందండి. ఇంకెలా చూడగలను? అంటే వీళ్ళని చూస్తుంటే మీ లవర్లో ఉన్నారా? అవునండి. హలో, చాలు. ఏం తాగుతున్నారు? ఆరెంజ్ జ్యూస్. నాకు ఒకటి చెప్పండి. అయ్యో మీ ఆ?